ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీతో ఉంటూ మిమ్మల్ని మోసం చేస్తున్నారా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్, ఇంట్రెస్ట్ నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీకు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు, లేదంటే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్లో తీసుకోండి. సో చూద్దాము. ప్రెజెన్స్, dependence, apology, turning point, spying, fascination, attraction, fake, impatience, weakness, rejuvenation, isolation, milestone. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీతో కలిసి కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నారా, అంటే మీతో మీ థర్డ్ పార్టీతో మాట్లాడడం లేదని, లేకపోతే అసలు థర్డ్ పార్టీని లేరే అని చెప్పి మీతో అనవసరంగా మిమ్మల్ని నమ్మిస్తున్నారా. సో మీకు అనుమానం రాకుండా వాళ్ళు జాగ్రత్త పడి మరీ ఆ థర్డ్ పార్టీతో ఉంటున్నారా అనేది మనం చూద్దాం ఈ రీడింగ్లో. సో ఫ్యాన్సినేషన్కి క్లారిఫికేషన్ అనేది తీద్దాం. సో ఎంప్రెస్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో ఏంటంటే ఫ్యాన్సినేషన్, యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ, అంటే మీ బ్యూటీ చూసి మీ పార్ట్నర్ మీకు ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం కానివ్వండి, అట్రాక్ట్ అవ్వడము, మిమ్మల్ని అట్రాక్ట్ అయ్యి మాత్రమే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది మీ పార్ట్నరు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ లైఫ్లో కూడా ఒక మంచి పర్సన్, మేబీ లైఫ్ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు, మ్యారీడ్ అయిన పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ వైఫ్ కోసం కానివ్వండి. వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఆ టైంలో మీ లైఫ్లోకి వచ్చే టైంలో ఏంటంటే మీకోసం మీ బ్యూటీని చూసి మాత్రమే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. సో రావడమే జరగడమే కాకుండా పైకి చూపించడం ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఉన్న పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే కొత్త పర్సన్ అయినా కూడా వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. సో వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు, వాళ్ళని ఎప్పుడు కూడా నేను అలా చూడలేదు, వాళ్ళతో హ్యాపీగా లేను, వాళ్ళతో నాకు లైఫ్ అనేది హ్యాపీగా లేదు అని చెప్పి చెప్పడము, ఇలాంటివన్నీ కూడా చేసి ఉండొచ్చు మీ పార్ట్నరు. సో వాళ్ళ లైఫ్ నాతో వాళ్ళ గురించి అయితే ఎప్పుడు కూడా మీకు పాజిటివ్గా అయితే చెప్పేవాళ్ళు కాదు, నెగిటివ్గానే చెప్పేవాళ్ళు. మేబీ వాళ్ళంత మంచి చెడ్డవాళ్ళు లేరనో, వాళ్ళకి ఇష్టం లేదనో ఇలాగే చెప్తూ ఉన్నారు ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ గురించి. సో మీ లైఫ్లోకి వాళ్ళు రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి మీరైతే బాగా నచ్చారు, అట్రాక్ట్ అయ్యారు, మీ బ్యూటీని చూసి అయితే బాగా అట్రాక్ట్ అవ్వడం అయితే జరిగింది. స్పైయింగ్, 3 of Wands, the Chariot.
సో మీ పార్ట్నర్ మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు. అంటే మీరు వాళ్ళని ఎక్కడ వాళ్ళ గురించి తెలుసుకుంటారో అని చెప్పి వాళ్ళెప్పుడు కూడా జాగ్రత్త పడుతూ ఉంటారనమాట. మేబీ వాళ్ళ వాట్సాప్‌లో కానివ్వండి, కాల్స్‌లో కానివ్వండి, ఎప్పుడు కూడా మీ గురించి స్పై చేయడమే కాకుండా మీరెక్కడ వాళ్ళ గురించి అనుమానిస్తున్నారేమో అన్న ఫీలింగ్‌లో వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు కూడా జాగ్రత్త పడుతూ ఉంటారు. మీ గురించి తెలుసుకుంటూ ఉంటారు. మీరెవరైనా వాళ్ళ గురించి ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారేమో అన్న ఫీలింగ్‌తో ఎప్పుడు కూడా జాగ్రత్త పడుతూ ఉంటారు. వాళ్ళెప్పుడు కూడా ఏందంటే ఇటు మిమ్మల్ని, అటు థర్డ్ పార్టీని ఇద్దరిని కూడా బ్యాలెన్సింగ్ చేసుకునే ట్రై చేస్తూ ఉంటారు. ఇటు మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా మాట్లాడకూడదు. అటు వాళ్ళు కూడా అంతే మీకెంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీ థర్డ్ పార్టీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారనమాట మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా. బట్ మీకు చెప్పేది ఏంటంటే లేదు మీరు మాత్రమే నాకు ఇంపార్టెంటు. వాళ్ళు నా లైఫ్‌లో హ్యాపీగా ఉంటే నేను వాళ్ళతో హ్యాపీగా ఉంటే నేను నీ లైఫ్‌లోకి ఎందుకొస్తాను? నీకన్నా నాకెవరు ఎక్కువ కాదు అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ చూపించడం అయితే జరుగుతుంది. మీరే ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నట్టుగా మీరుంటే చాలు, ఆ థర్డ్ పార్టీ నాకు అసలు అవసరం లేదు, అసలు వాళ్ళ గురించి అసలు నేను ఆలోచించట్లేదు అన్న విధంగా అయితే మీ దగ్గర బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. టర్నింగ్ పాయింట్. సో జడ్జిమెంట్, క్వీన్ ఆఫ్ పెంటికల్. సో మీ పార్ట్నరు అసలు ఇలా మారిపోతారు అని అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ మీ పార్ట్నర్కి మీకు మధ్య కొన్ని రోజుల నుంచి మిస్అండర్స్టాండింగ్ జరగడము, లేకుంటే ఈ రిలేషన్షిప్ని ఏవో మీకు కొంచెం అనుమానం అనేలాగా క్రియేట్ అవ్వడము, అసలు మీ పార్ట్నర్ మీ గురించి వెళ్ళిపోతారేమో అన్న భయం అనేది మీకు ఏర్పడుతూ ఉండడానికి రీజన్ ఏంటంటే మీకు చాలా హోప్స్ అనేవి పెట్టుకున్నారు మీ పార్ట్నర్ గురించి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ గురించి చాలా చాలా సాఫ్ట్ నేచర్తోనే ఉంటారు. అండ్ మీరు చాలా సెన్సిటివ్ పర్సన్ కూడా. అండ్ వాళ్ళ కోసము మీరు చాలా సాక్రిఫైస్ చేయడమే కాకుండా మీ పార్ట్నర్ కోసము మీరు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారు. అండ్ మిమ్మల్ని కూడా వాళ్ళు అంత బాధ పెట్టే విధంగా ఎక్కువగా ఏమీ చేయలేదు. మిమ్మల్ని కూడా చాలా బాగా చూసుకున్నారు మీ పార్ట్నర్ కూడా. బట్ ఏంటంటే మీకున్న అనుమానం ఏంటంటే లేదు వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ అయితే కొంచెం ఉందన్నమాట. వాళ్ళ లైఫ్లో వేరే పర్సన్ ఉన్నారేమో, లేదా వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్కి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో అన్న ఫీలింగ్ అనేది మీకు ఏర్పడింది. సో దానివల్ల ఏంటంటే మీరు కొంచెం ప్రతిదీ కూడా అనలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు పాస్ట్ లో జరిగిన వాటికి, ప్రెజెంట్ జరిగిన వాటికి అసలు ఎందుకు ఈ లైఫ్ లోకి రావడము అంటే ఆల్రెడీ మీ పార్ట్నర్ అయినా మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. సో వాళ్ళ లైఫ్ లోకి నేను అనవసరంగా వెళ్ళాను, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉండడానికి నేనే రీజన్ అన్న ఫీలింగ్ కూడా ఉందన్నమాట మీకు. Apology, justice, టెంపరెన్స్. అండ్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారనుకోండి, అంటే ఏదైనా తప్పు చేస్తున్నారని, లేకుంటే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని, లేదా థర్డ్ పార్టీ గురించి ఏదైనా అడిగినా కూడా మీకు ప్రతిసారి కూడా మీకు సారీ చెప్పేయడమో, లేకుంటే లేదు నేను నీతో నేను ఏదో చిన్న మిస్టేక్స్ తప్ప నేను ఎలాంటి నీకు అన్యాయం చేయలేదు, నేను ఎప్పుడు కూడా నీకు ఇంపార్టెన్స్ ఇచ్చాను, నువ్వే నా లైఫ్లో ఇంపార్టెంట్, ఇలా చెప్తూ వచ్చేవాళ్ళను. అంటే మీకు ఎప్పుడైనా కొంచెం అనుమానం వస్తుంది అన్న టైంలోనే వాళ్ళు రియలైజ్ అయ్యి రియాక్ట్ అయ్యి ఎప్పుడు కూడా వాళ్ళు దాన్ని పెద్దది కాకుండా చేసుకునే వాళ్ళు అనమాట. అంటే మీకు అనుమానం అనేది పెరిగి మీరు ఎంక్వైరీ చేసుకునే దాకా రాకుండానే చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసినప్పుడల్లా వాళ్ళు దానిని కప్పిపుచ్చుతూ మిమ్మల్ని ఆ ఆలోచనల నుంచి రాకుండా చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. బట్ మీకేందంటే అనుమానం అనేది లేదు, వీళ్ళు నాకు ముందు కన్నా కూడా ఇప్పుడు వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వచ్చింది అంటే డెఫినెట్గా ఏదైనా జరుగుతుందేమో అన్న ఫీలింగ్ అనేది మీకుంది. డిపెండెన్స్, ద ఫూల్, 10 ఆఫ్ హ్యాండ్స్. సో మీరేంటంటే ఒకప్పుడు మీ లైఫ్లో మీకేం కావాలన్నా కూడా మీకంటూ ఫ్రీడమ్ ఉండేది, మీ పార్ట్నర్కి మీద డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు కాదనమాట. కాకపోతే అంటే మీరు ఫైనాన్షియల్గా డిపెండెన్స్ కాదు,
ఫ్రీడమ్ పరంగా అండ్ ఎమోషనల్గా చాలా డిపెండ్ అయిపోయారు మీ పార్ట్నర్ విషయంలో. వాళ్ళకి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు లేకపోతే ఉండలేరేమో, ఒకవేళ థర్డ్ పార్టీ ఆర్ ఇంకొక పర్సన్ వల్ల మళ్ళీ నాకు దూరంగా ఉండే ఛాన్స్ సిచ్యువేషన్ వస్తుందేమో అన్న బాధ, పెయిన్ అనేది మీరు తీసుకోలేకపోతున్నారు. మీలో మీరే బ్యాక్గ్రౌండ్లోనే లేనిది ఏదైనా జరుగుతుందేమో ఫ్యూచర్లో, అంటే లైఫ్ లాంగ్ నాతో వీళ్ళు ఉంటారో లేదో అన్న అనుమానము, ఆ ఫీలింగ్ వస్తుంది. వీళ్ళని ఏమైనా మోసం చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ అనేది మీకు ఎక్కువగా ఏర్పడుతుంది. అంటే ముందు ఉన్నంత మీ పార్ట్నర్ మీద ఉన్నంత నమ్మకం అనేది ఇప్పుడు వాళ్ళు నాతో లైఫ్ లాంగ్ ఉంటారు, నాతోనే ఉంటారు, నా దగ్గర స్టాండ్ తీసుకుంటారు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా అన్న నమ్మకం అనేది మీకైతే లేదు ఇప్పుడు. ఒకప్పుడైతే ఉండేది. ప్రెజెన్స్ అండ్ ఒకప్పుడు ఏంటంటే మీ పార్ట్నరు మీరు లేకపోతే ఉండలేని సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు. ఎట్లా అంటే ఎన్ని తిట్టినా, ఏమైనా గొడవ జరిగినా వెంటనే నెంబర్ ఆఫ్ కాల్స్ చేయడము, బతిమలాడుకోవడము, అండ్ మీరు మాట్లాడకపోతే డైరెక్ట్గా కలవడానికి రావడము, లేకుంటే ఏదో ఒక రకంగా మిమ్మల్ని బెక్ చేసుకునే వాళ్ళు కూడా. అలాంటి పర్సన్ ఎప్పుడు కూడా మీతో మాట్లాడకుండా ఉండని పర్సన్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే వచ్చారో థర్డ్ పార్టీ కోసం అని చెప్పి మిమ్మల్ని ఇప్పుడు ఏంటంటే ఇటు ఇద్దరి రెండు పడవల మీద కాలేస్తే కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే రెండు బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమే కదా. అలాంటి సిచ్యువేషన్ ఉన్న మీ పర్సన్ ఈ రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉందన్నమాట ప్రెజెంట్ అయితే. సో దానివల్ల ఏంటంటే కొన్ని మీకు అబద్ధాలు చెప్పడము, కొన్ని ఏంటంటే నమ్మించలేక వాళ్ళు ఏదో ఒకటి చెప్పడము, చిరాకు పడ్డము, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకప్పుడు నేనంటే ఇంత ఇష్టమైన పర్సన్, నేను మాట్లాడకపోతే ఉండలేనన్న పర్సన్ ఇప్పుడు ఇలా ఎలా గొడవ పడుతున్నారు, ఎవరి కోసం పడుతున్నారు అన్న ఆలోచనలో మీరు పడిపోయారు. వాళ్ళు కూడా ఏంటంటే ఈ రిలేషన్షిప్లోకి రాకముందు బాగానే ఉంది, ఈ రిలేషన్షిప్లోకి వచ్చినాక ఇటు మిమ్మల్ని వదుకోలేక అటు ఆ థర్డ్ పర్సన్కి మోసం చేయలేక వాళ్ళు కూడా రెండు పడవల మీద కాలు పెట్టినట్టే వాళ్ళు కూడా లైఫ్ కూడా అయిపోయింది అనమాట. అట్రాక్షన్, 7 of Swords, 7 of Cups. సో మీ పార్ట్నర్ ఏంటంటే స్టార్టింగ్లో ఏదైతే ఉందంటే మీకు అట్రాక్ట్ అయ్యారు. మేబీ మీ పార్ట్నరు థర్డ్ పార్టీ కన్నా కూడా మీరు కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్, ఆడవాళ్ళు అయితే బ్యూటిఫుల్గా, అబ్బాయిలు అయితే హ్యాండ్సమ్గా ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు. సో దాన్ని చూసి మీ పార్ట్నర్ మిమ్మల్ని అట్రాక్ట్ అయ్యారు. సో ఇలాంటి పర్సన్ నా లైఫ్లో ఉండాలి, ఇంత మంచి వాళ్ళు నా లైఫ్లో ఉండాలి అని కోరుకున్నారనమాట. సో దానివల్ల కూడా వచ్చారు. బట్ ఏంటంటే అది అప్పుడు అట్రాక్షన్ లాగా ఉన్న తర్వాత అది రియాలిటీగా జెన్యున్గా అయినట్టుగా అనిపిస్తుంది. అంటే వదలలేదు, నేను మోసం చేయకూడదు అన్న ఫీలింగ్ ఈ రిలేషన్షిప్లోకి, ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా అట్రాక్ట్ అవ్వడం వలన మిమ్మల్ని వదులుకోవడానికి ఎప్పుడూ కూడా వీళ్ళు రెడీగా లేరు. బట్ ఏంటంటే అలా అని చెప్పి మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం అయితే స్టార్టింగ్లో ఉండేది. అంటే వీళ్ళని ఎలా అయినా ట్రాప్ చేసేసి నా లైఫ్లోకి తీసుకొచ్చుకోవాలి, నేను వీళ్ళని యూజ్ చేసుకోవాలన్న ఫీలింగ్ ఉన్న తర్వాత మీ లవ్ కానివ్వండి, మీ కేరింగ్ కానీ, మీ ఎఫెక్షన్ వల్ల ఏంటంటే వాళ్ళు లేదు, నేను ఎన్ని రోజులు ఉన్నా నా లైఫ్లో వీలున్నంత వరకు వీళ్ళని వదిలిపెట్టకూడదు అన్న మెంటాలిటీ అయితే ఏర్పడింది. తర్వాత ఫేక్, you are not one, I love your changed dear, you are fake. So devil. ఒకప్పుడు ఏంటంటే మీ పార్ట్నరు అసలు వీళ్ళంత మంచి పర్సన్ ఎవరు లేరు, వీళ్ళని చూసుకున్నంత మంచిగా ఎవరు చూసుకోరేమో నా లైఫ్లో అంటే వాళ్ళు అన్నిటి పరంగా ఒక పర్ఫెక్ట్ లాగా మీరు ఫీల్ అయిపోయారనమాట. సో దాన్ని చూసుకుని మీరు ఏంటంటే సో వీళ్ళ లైఫ్లోకి రావడమే నా అదృష్టం అన్న ఫీలింగ్లోకి వచ్చారు మీరు. బట్ తర్వాత ఏంటంటే వాళ్ళలో ఉన్న రియాలిటీ అనేది బయటపడింది. రియాలిటీ బయటపడడం వల్ల వాళ్ళు చేంజ్ అవ్వడము, స్టార్టింగ్లో ఎలా ఉన్నారో అలా ఇప్పుడు ప్రెజెంట్ లేకపోవడము, స్టార్టింగ్లో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఈవెన్ మీరు కాల్ చేయగానే లిఫ్ట్ చేయడము, లేకుంటే రమ్మనగానే కలవమనగానే కలవడము, ఇలాంటి వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువగా ఉన్న పర్సన్ ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోయారు. అంటే డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఫిజికల్గా రిలేషన్షిప్ కోసమే రిలేషన్షిప్కి వచ్చారేమో అన్న ఫీలింగ్ అయితే మీకు ఉందన్నమాట.
వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేసి రిలేషన్షిప్లోకి తీసుకొచ్చారేమో, వాళ్ళు ఫిజికల్గా నన్ను యూజ్ చేసుకోవడానికి తీసుకొచ్చారేమో అన్న థాట్స్ అనేవి మీకు వస్తూ ఉన్నాయి. సో వీళ్ళని నేను గుడ్డిగా నమ్మేశానేమో అన్న ఫీలింగ్ కూడా ఉంది మీకు. ఇంపేషన్స్, 4 of Swords, Knight of Swords. సో మీ పార్ట్నర్ విషయంలో ఒకప్పుడు వాళ్ళ గురించి ఎక్కువగా అసలు వాళ్ళ గురించి వెయిట్ చేసేంత, అంటే మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేసేంత టైం కూడా మీ పార్ట్నర్ ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళని అడగకుండానే, అంటే మీరు అడగకుండానే అన్ని చేసి పెట్టడము, కలవాలనన్నా లేకుంటే కాల్ కోసమైనా మెసేజ్ కోసమైనా వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువగా మీకోసం అని చెప్పి పరితపించేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ ఉన్న పర్సన్ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మీరెంత వాళ్ళ వెంటబడుతున్నా కూడా కొంచెం కామ్గా ఉండడము, అవాయిడ్ చేయడము ఇలాంటివి చేస్తున్నారు. మేబీ బిజీ అనో లేకుంటే అంత టైం ఇవ్వకపోవడము, అంటే అసలు నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారని కాదు, టైం ఇవ్వకపోవడము, అవాయిడ్ చేయడము, నెగ్లెక్ట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. లేదా కామ్గా ఉండడం, ఏదో మాట్లాడమంటే మాట్లాడడము అన్న విధంగా ఉండడం వల్ల మీకు ఎలా అనిపిస్తుందంటే, సో వీళ్ళు ఇంత మారిపోయారు, ఇలా ఎలా మారిపోయారు, ఒకప్పుడు నా చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు అన్న ఫీలింగ్, వీళ్ళు నన్ను ఎంత మారడానికి రీజన్ ఏంటన్న ఫీలింగ్ ఏదైనా ఉన్నారేమో, థర్డ్ పార్టీ వల్ల ఇలా చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ అయితే మీకుంది. వీక్నెస్, Knight of Cups, Knight of Pentacles. సో మీ పార్ట్నర్ మీ వీక్నెస్ అయిపోయింది అనమాట. మీ పార్ట్నర్ మీ వీక్నెస్ అయ్యేలాగా మీ పార్ట్నర్ చేసి చక్కగా ఇప్పుడు ఏంటంటే కొంచెం అవాయిడ్ చేయడము, అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము ఇలా అని చేస్తారు. అలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయితే మీ పార్ట్నర్ లేరు. మై ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. సో మీ పార్ట్నర్ని ఎక్కడ మిస్ అయిపోతారేమో అన్న ఫీలింగ్ అనేది మీలో ఏర్పడుతుంది. దానివల్ల, ఎందుకంటే మీ పార్ట్నరే మీ వీక్నెస్ అయిపోయారనమాట. అంతగా వాళ్ళకి ఎడిక్ట్ అయిపోవడం వలన ఈవెన్ వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి కూడా మీరు రెడీగా ఉన్నారు. మీ పార్ట్నర్ కోసము, మీ పార్ట్నర్కి మనం మనీ పరంగా కావాలన్నా, ఫిజికల్గా, మెంటల్గా, అన్ని రకాలుగా, ఫైనాన్షియల్గా కూడా మీరు చాలా చాలా హెల్ప్ చేశారు ఎప్పటికీ కూడా. అండ్ వాళ్ళ నుంచి ఎప్పుడు మీరు ఒక్కటే కోరుకునే వాళ్ళు ఏంటంటే, వాళ్ళ నుంచి మీరు ఎప్పుడు కూడా ప్రేమ మాత్రమే కోరుకునేవాళ్ళు. వాళ్ళ నుంచి వచ్చే మనీ కానివ్వండి, వాళ్ళ స్టేటస్ కానివ్వండి, మిమ్మల్ని నెత్తిన పెట్టి హైఫైలో లగ్జరీ లైఫ్ చూపించాలని కానీ, వాళ్ళతో మీరు యూజ్ చేసుకోవాలని కానీ మీరు ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి రిటర్న్ కోరుకున్నది మాత్రం లవ్ అండ్ ఎఫెక్షన్ మాత్రమే. సో ఎందుకంటే మీ లైఫ్లో మీ పార్ట్నర్ మీ వీక్నెస్ అయిపోయారనమాట. అంటే అంత ఎడిక్ట్ అవడం వల్ల వాళ్ళ నుండి ఎప్పుడు మీరు ప్రేమను మాత్రమే కోరుకుంటూ వచ్చారు. రెజర్వేషన్, ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్ యూ. సో మీతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీగా ఉంటుందని ఎన్నోసార్లు మీ పార్ట్నర్ మీకు చెప్పారు. అలాంటిది ఇప్పుడు అసలు ఎలా అవాయిడ్ చేయగలుగుతున్నారు, అంత హర్ట్ చేసే విధంగా ఎలా మాట్లాడుతున్నారు, అండ్ ఎలా నెగ్లెక్ట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే ఉందన్నమాట మీకు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ కోసమని మీరు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ ఆన్లైన్లో ఉన్నారా లేదా, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారా లేదా, ఎంత టైం ఉంటున్నారు ఏంటి అనేది మీ ఆలోచనలన్నీ కూడా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ పార్ట్నరు. సో మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళకున్న సిచ్యువేషన్ని ఇటు మిమ్మల్ని వదిలిపెట్టకుండా అటు థర్డ్ పార్టీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు. అంతే తప్ప మీ కంప్లీట్గా మిమ్మల్ని అవాయిడ్ చేయాలని అయితే లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ కూడా ఇంపార్టెన్స్ వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మీతో ముందు అంతగా ఉన్నారు అంటే మీరప్పుడు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీ ఎడిక్షన్లోకి వెళ్ళేలాగా చేయాలి అని అనుకున్నారు. కాబట్టి వాళ్ళ టైం అండ్ ఎక్కువగా మీకు స్పెండ్ చేయడము, మీతో ఉండడము, కాల్స్ మాట్లాడడం ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఏంటంటే థర్డ్ పార్టీ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ వాళ్ళ లైఫ్లో ముందు నుంచి ఉన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ టైం వాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు తప్ప మిమ్మల్ని వదిలేసేసి వాళ్ళు ఉండాలని అయితే ఏం అనుకోవట్లేదు ప్రజెంట్ అయితే. బట్ మీకేమనిపిస్తుంది అంటే, ఒకప్పుడు నాకు ఇంత ప్రేమగా, ఇంత టైం ఇచ్చి, ఇంత ఎఫెక్షన్గా, ఇంత కేరింగ్ ఉన్న పర్సన్ ఇప్పుడు అసలు ఎలా అవాయిడ్ చేయడము, నాకు అంత టైం ఇవ్వకపోవడము, కలవకపోవడము, మాట్లాడకపోవడము ఇలాంటివన్నీ చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే మీకుంది. సో అందుకని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని చెప్పి ఎక్కువగా మీరు
వాళ్ళ డీపీస్ చెక్ చేస్తూ ఉండడము, వాట్సాప్లో ఆన్లైన్లో ఉన్నారా లేదా, ఎంత టైంలో ఉన్నారు, సోషల్ మీడియాలో అయితే చెక్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఐసోలేషన్. సో వాళ్ళ మీద అయితే చాలా కోపం వస్తుంది. వాళ్ళు మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ అయితే ఉంది మీకు. సో బట్ ఏంటంటే లేదు, వాళ్ళని వదిలేయాలన్న థాట్ కూడా మీ దగ్గరికి రావట్లేదు. బట్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు మోసం చేస్తే నేను వాళ్ళని వదిలేయాలా వద్దా, వదిలేసి ఉండగలనా లేదా అన్న ఆలోచనలు అనేది ఎక్కువగా వస్తున్నాయి మీకు. బట్ ఏంటంటే లేదు, వాళ్ళు ఎప్పుడు కూడా నాతోనే ఉండాలన్న ఫీలింగ్ ఉంది. కానీ వాళ్ళు ఏదో మిమ్మల్ని దాచిపెడుతున్నారు మీ దగ్గర అన్న ఫీలింగ్ అయితే మీకైతే స్ట్రాంగ్‌గా ఉంది. స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. వాళ్ళు కొన్ని మీ దగ్గర దాచిపెట్టి అబద్ధాలు చెప్పడమో, లేతే మోసం చేయడమో, మిమ్మల్ని మీకు తెలియకుండా ఏమార్చడమో ఇలాంటివి చేస్తున్నారన్న ఫీలింగ్ అయితే మీకు 100% నమ్ముతున్నారనమాట. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.